ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇన్కమ్ ట్యాక్స్ రంగంలోకి దిగింది. సుమారు 2,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదనపై ఐటీ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్యాక్స్ పై వివరాలు సేకరించడంతో పాటు నిందితులకు నోటీసులు జారీ చేసింది. హవాలా మార్గంలో దుబాయ్కు నిధులు వెళ్లినట్లు ఐటీ అనుమానిస్తోంది. మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజ్ కుమార్, ఐటీ ఎటువంటి దాడులు చేస్తోంది? ఏమేమి వివరాలు సేకరించారు ఇప్పటివరకు? సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నా. ఇప్పటికే లిక్కర్ కేసులో అనేక మందిని నిందితులుగా పేర్కొంటూ కూడా చిత్తు ప్రధానంగా చాలా మందిని ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ కేసు వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటనే దానిపైన కూడా ప్రధానంగా కూడా ఫోకస్ పెట్టింది. అందులో ప్రధానంగా కూడా దాదాపుగా 2,000 కోట్లకు సంబంధించినటువంటి అక్రమ సంపాదన పైన ఐటీ కూడా ఫోకస్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ 2,000 కోట్లకు సంబంధించి ట్యాక్స్ పైన కూడా ఇప్పటికే ఐటీ వివరాలు సేకరించేటువంటి పనిలో కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. నిందితులకు సంబంధించి కూడా నోటీసులు జారీ చేసినట్లు కూడా ఇప్పటికే ఐటీ అధికారులు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా ఇచ్చారు. హవాలా మార్గంలో దుబాయ్ కు నిధులు వెళ్ళినట్లు కూడా తెలిసింది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ప్రధానంగా గతంలో దుబాయ్ కేంద్రంగానే ఈ లిక్కర్ స్కామ్ కేసు అంతా కూడా జరిగింది. అక్కడ చాలా మంది నిందితులుగా ఉన్నటువంటి వారు తలదాచుకున్నారనేటువంటి ఒక ఆరోపణ గతంలో ఎదుర్కొంది. ఆ దుబాయ్ నుంచి చాలా మంది ఇక్కడికి రావడం, వచ్చినటువంటి వారందరికీ నోటీసులు ఇవ్వడం, గతంలో ఒక 2-3 పిలిపించి విచారణ కూడా చేసినటువంటి నేపథ్యంలో దాదాపుగా ఈ 2,000 కోట్లకు సంబంధించినటువంటి ట్యాక్స్ కు సంబంధించినటువంటి వివరాలు ప్రధానంగా కూడా సేకరించేటువంటి పనిలో ఏదైతే ఇటు ఐటీ అధికారులు నిమగ్నమయ్యారు. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇటు లిక్కర్ స్కామ్ అంతా కూడా ఇటు దేశవ్యాప్తంగా కూడా ఇది సంచలనంగా మారినటువంటి అంశం. ఎందుకంటే దాదాపుగా కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి ఈ అంశం కాబట్టి మరి ఇదంతా కూడా పక్కదారి పట్టించినటువంటివి ప్రధానమైనటువంటి సూత్రధారి ఎవరు అంటే కేంద్రంగా అంటే చివరాఖరకు ఇది ఎవరి దగ్గరకు వెళ్ళి ఇదంతా కూడా చేరింది అనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా కూడా ఇప్పటికీ అనేకమైనటువంటి ఛార్జ్ షీట్లు కూడా దీనిపైన దాఖలు చేశారు. ఇంకా కూడా కేసు అంతా కూడా నడుస్తుంది. తాజాగా మరి ఈ ఐటీ కూడా దీని మీద ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో ఈ ట్యాక్స్ వివరాలు కూడా చేపట్టింది. నిందితులకు కూడా నోటీసులు జారీ చేశారు. కాబట్టి మరి ఇంకా ఎవరెవరు ఉన్నారు దీంట్లో అనేది కూడా పూర్తిగా విచారణ జరుగుతుంది. మరి ఐటీ అధికారులు కూడా ఫోకస్ చేసిన పరిస్థితి కూడా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇదే రైట్ రాజ్ కుమార్.